అంటే నేను చెప్పనా? మీ బ్రష్ పై మీరే టూత్ పేస్ట్ పెట్టుకోవాలి, మీ వీపు మీరే తోముకోవాలి, మీ బట్టలు మీరే సర్దుకోవాలి, మీ పనులు మీరే చేసుకోవాలి. షూర్ బంగారం, నువ్వు బేబీతో బిజీగా ఉంటావు కదా, ఐ అండర్స్టాండ్. నిద్ర వస్తుందా? నిద్రపో. చలవయ్యా, ఏదో ఒకటి చెయ్యండి స్వామి, మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఆమెని కాపాడండి స్వామి. నువ్వు పైకి నన్ను వేడుకుంటున్నావు, నేను నా మనసులో ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను. కానీ ఆ సర్వాంతరయామి నుంచి నాకు ఎలాంటి సూచన అందట్లేదు చలమయ్యా. అంత శూన్యంలా కనిపిస్తుంది. ఆమె మరణం అనివార్యం. వెళ్ళిపోబోతున్నాను. డాక్టర్ గారు, డెలివరీ 2 రోజులు పోస్ట్ పోన్ చేయడానికి అవుదా? ఏం మాట్లాడుతావు చారి? ఎందుకు పోస్ట్ పోన్ చేయాలి? అంటే ఎందుకంటే మంగ ఇంకో 2 రోజులు బతుకుంటే బాగుంటుందని వాడు ఆశ. ఆశ కాదది, దురాశ. ఈ రోజు అమావాస్య సార్. అయితే ఏంటి? పోయి అమావాస్య రోజున ప్రసవం ఎందుకు సార్? ఏ అమావాస్య రోజున స్నానం చేయడం మానేస్తున్నావా, లేక పూజ చేయడం మానేస్తున్నావా, లేక ఊపిరి పీల్చడం మానేస్తావా? అది కాదు సార్, ఈ రోజు మంచిది కాదు సార్. మంచి రోజు చెడ్డ రోజు అంటూ ఉండవు చారి. అవి మనం సృష్టించుకున్న మూఢనమ్మకాలు, అవి మనకున్న చాదస్తాలు. వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది నా వేడుకోలు. మంగ మంగ చారి సార్, వెంటనే ఒక క్యారవాన్ బుక్ చేసి ఇంటికి రమ్మని చెప్పు. కార్వాన్ ఎందుకు సార్? ఈరోజు డెలివరీ అని డాక్టర్ చెప్పింది కదా. డెలివరీ అవ్వగానే మేము మేడంని బేబీని క్యారవాన్లో హైదరాబాద్ షిఫ్ట్ చేద్దాం. మిగతా వాళ్ళు కార్లో వచ్చేస్తారు. డెలివరీ అయిన వెంటనేనండి? ఎస్ చారి, ఈ ఊర్లో డెలివరీ జరగాలని మేము మేడం కోరిక. డెలివరీ అయ్యాక ఈ ఊరితో పనే ఉంటుంది. డెలివరీ అయ్యాక మేడం గారి ప్రాణాలతో ఉంటారో ఉండరు. మళ్ళీ ఎప్పుడు ఈ ఊరు రాకూడదు చారి, ఇదే లాస్ట్. ఇంకోసారి మీ మేడం ఎన్నిసార్లు బతిలాడినా సరే ఈ ఊరికి తీసుకురాను. ఇక మీకు అవసరం రాకపోవచ్చు సార్. ఏమైంది సార్? సంథింగ్ రాంగ్ చారి. ఏదో ఇంట్లోకి వెళ్ళినట్టు అనిపించింది. సెక్యూరిటీ, సెక్యూరిటీ సార్, ఇంట్లోకి ఎవరైనా వచ్చారా? లేదు సార్. సరిగ్గా చూసారా? చూసాం. వాడుతూ అనిపిస్తోంది. ఆఖరికి శాపం చేయని కూడా వాడుకుంటుందన్నమాట. పాపం మంగ. అదేంటి సార్, ప్రమాదం అని తెలిసి కూడా ఉందామంటున్నారు? ఈ ఊర్లో ఈ ఇంట్లో డెలివరీ జరగాలన్నది మంగ కోరిక. డెలివరీ అయ్యే వరకు ఇక్కడే ఉండాలి. పాము వచ్చిన విషయం మంగకు తెలియకూడదు. డెలివరీ వరకు తను డిస్టర్బ్ అవ్వకూడదు. ఎద్దొచ్చినా పాము వచ్చినా ఇంకే ప్రమాదం వచ్చినా నేను చూసుకుంటాను. నేను అవ్వ తేల్చుకుంటాను. అయ్యో, ఎవరు ఆగండి, వెళ్ళకండి. అయ్యో, వెళ్ళక సావమంటావా?
అమ్మో, బతుకుంటే బంతి భోజనాలైనా తినొచ్చు. ఈ డైనింగ్ టేబుల్స్, డేంజర్ టాస్క్లు నా వల్ల కాదే. ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్తారు? ఇదిగో ఇలాగే నడుచుకుంటూ హైదరాబాద్ వరకు వెళ్తాడు. ఇక్కడ మాత్రం ఉండడు. అబ్బా ఉంటే ఏమవుతుందండి? ఏందే ఉంటే ఏమవుతుందా? అంత పెద్ద పావును చూశాక ఆ మాట ఎలా అంటున్నావే? వాడేమో ఇల్లు వదిలి కదలంటున్నాడు, పావేమో కాటేసే వరకు వదిలిపెట్టదు. మంగను కాటేయకుండా జై కాపలా కాస్తాడు. పావుకు తిట్టరేగి నిన్నో నన్నో కాటేస్తే దిక్కుమాల సాగు చేస్తామే. ఇదిగో అందుకే వెళ్ళిపోదాం. శాపం పంపిన పాము కరెక్టేనమ్మా, కానీ ఎంతైనా పాము కదా, విషపురుగు. జై దానిపై అటాక్ చేస్తే అది తిరగబడి కోపంలో ఎవరినైనా కాటు వేయొచ్చని మీ అంకుల్ భయపడుతున్నాడు. అందుకే జైని బయటికి పంపించమంటున్నాను. ఈ ఒక్క రోజు ఇంట్లో ఉండండి. మంగను పాము కాటేశాక మీకు ఏం కావాలంటే అది ఇస్తాను. కాదు అని వెళ్ళిపోయారో మీరు భయపడుతున్న పాముతోనే మిమ్మల్ని కరిపించి చంపేస్తాను. పాపం చేసింది. ఎప్పుడు 10 మంది మంచి కోరుతుంది. అదేనా తను చేసిన తప్పు? లేదమ్మా, తను అల్పాయుష్కురాలు. స్వామి, అవునమ్మా, మంగకు పూర్ణాయుషు లేదు. మంగకు ముందు చనిపోయిన మిగతా కోడళ్ళు కూడా అల్పాయుష్కులే. ఆఖరి క్షణాల్లో అయిన వాళ్ళు దగ్గరుండాలని ప్రతి వారు కోరుకుంటారు. మీ సామీప్యమే మీ కూతురికి స్వాంతన. వెళ్ళమ్మా. నాకేం కాదండి. కాకూడదు. ఒకవేళ అయితే? అవ్వదు, అవనివ్వను. అయితే ఏం చేస్తారు? ప్లీజ్ మంగా, ఇంకేదైనా మాట్లాడు. ఏ ఆ ఊహే భరించలేకపోతున్నారా? తెలిసి ఎందుకు అడుగుతావు? తెలిసిన విషయాన్ని చెప్పలేను కాబట్టి. తెలిసిన విషయమా? ఏంటది? ఏం లేదండి. ఇప్పుడు కూడా రహస్యాలా? శ్రీవారు, ఇంకేదైనా మాట్లాడండి. మాట్లాడడానికి ఇంకేం లేదు. నువ్వు ప్రశాంతంగా పడుకో. బయట డాక్టర్, నర్స్ ఉన్నారు. నీకు ఎప్పుడు పెయిన్ స్టార్ట్ అయితే అప్పుడు డెలివరీ చేయడానికి రెడీగా ఉంటారు. సరేనా? పడుకో. సార్, పచ్చడి. పాములు పట్టే వాళ్ళు దొరికారా? లేదు సార్, ఊరంతా తిరిగాను. పక్క ఊళ్ళల్లో కూడా ఎంక్వైరీ చేశాను. చిన్న చిన్న పాములైతే పడతారట, ఇలాంటి పెద్ద పాములను పడడం కష్టం, పైగా ప్రమాదం అని భయపడుతున్నారు సార్. అయితే సిటీ నుంచి పిలిపించు. ఆ పావుని ఎలాగైనా పట్టుకోవాలి. అది ఎవరి వల్ల కాదు. అతను మాకెందుకు ఇలా జరుగుతుంది? మీరు చేసిన పుణ్యాలు మాత్రమే కాదు, పాపాలు కూడా ఉన్నాయి. వాటి ప్రతిఫలమే ఇది.
పాపాలా? ఏంటవి? ముందా పాము గురించి చూద్దాం సార్. ఆయన ఏదో పాపాలంటున్నాడు. బాబా ఇప్పుడు వాటి గురించి ఎందుకు, త్వరగా పాము సంగతి చూద్దాం రండి. పాము ఎక్కడుంది? ఇంట్లోనే ఎక్కడో చోట ఉంటుంది. సీసీ కెమెరా ఫుటేజ్ లో చూద్దాం రండి. రండి సార్. పాము లేదేంటి సార్, వెళ్ళిపోయిందా? అది వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? ఒకవేళ మేడం గారు రూమ్ లో ఉందేమో సార్. ఛాన్సెల్ ఇచ్చారు. ఇందాకే రూమ్ మొత్తం చెక్ చేసి భద్రంగా డోర్ లాక్ చేసి వచ్చాను. రాజా, నన్ను కాటేసి చంపడానికి నిన్ను శాపం పంపించిందని అర్థమైంది. చావడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ నా కడుపులోని బిడ్డ ఏ తప్పు చేయలేదు. ఇంటి వారసుడు. వీడికి జన్మనిచ్చేంత వరకు నన్ను కాటేయకు. బిడ్డ పుట్టగానే నా ప్రాణాలు తీసుకో. అయ్యో, నొప్పులు వస్తున్నట్టున్నాయి నాన్న. చారి, త్వరగా తలుపుతీ. మంగా, ఏమైంది? మంగ, పావు. బేబీ ఏడుపు వినిపిస్తుందేంటి? మంగా, 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 మంగా! అయ్యో మంగా! ఓంకారం అద్వైత ప్రాకారం. చాలా సంతోషంగా ఉంది నాగరాజా. ఇక నా ప్రాణం నీదే. తీసుకో నాగరాజా.
డాక్టర్ డాక్టర్ అయ్యో ఇంకెంతో టైం లేదు. పీడకల కన్నావా తల్లి? ఇది కళ. అవునమ్మా, నిజం కాదు. భయపడకు. కంగారేం లేదు మంగా, అంతా నీ చుట్టూ ఉన్నాం. ఏ పాము నీ దగ్గరికి రాదు. గారికి ఏదో పీడకలు వచ్చుంటుందండి. కాలైనా సరే ఆ పావుని వదిలిపెట్టంచారి, చంపి పడేస్తాను. ఆ పాము ఎక్కడున్నా సరే వెంటాడి వేటాడి చంపేస్తాను. లేదంటే దాని శవాన్ని మీకు అప్పచెప్తాను. సార్, పాము కనిపించింది. ఎక్కడుంది? ఆ గదిలోకి వెళ్ళింది సార్. ఆ గదిలో ఎవరున్నారు? మీ అత్తయ్య గారు మావయ్య గారు ఉన్నారండి. దాన్ని పట్టుకుంటా అన్నారు కదా, వెళ్ళి పట్టుకోండి. చంద్రిక, నువ్వు లోపల నుంచి గడి పెడితే బయట నుంచి పెట్టిందెవరే? ఎవరది? ఎవరు? నేనే అత్తయ్య. ఒరేయ్ జై, మేం లోపలున్నాంరా, మీరు బయట జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండాల్సింది నేను కాదు, మీరు. మేమెందుకు జాగ్రత్తగా ఉండాలి అల్లుడు? ఎందుకంటే పాము మీ గదిలోనే ఉంది కాబట్టి. నీదుందని మనకే తెలుసు. లా ఇలాహు ఇల్లిల్లాహు ముహమ్మద్ రసూలుల్లాహి ఇల్లిల్లాహ్. భుజగ
కలలో ఏం జరిగిందో తెలుసా జేజీ? పగటి కలలు నిజం కావు తల్లి. అది భయంకరమైన కల. పెద్ద పాము వచ్చింది. బిడ్డను కనగానే నన్ను కాటేసింది. నేను చనిపోయాను. అది చూసి ఆయన ధైర్యంగా ఉండు మంగ. నా భర్త ఆనందంగా ఉండాలి. ఏదో ఒకటి చెయ్యండి, ఏదో ఒకటి చెయ్యండి. ఆ స్వామీజీ ఉన్నారు కదా, వెళ్ళి ఆయన్నే వేడుకుందాం. నన్ను కాపాడమని ఆయన్ని వేడుకుందాం, బ్రతిమాలుకుందాం. నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి. ఆయన కాళ్ళ మీద పడి వేడుకుంటాను. తీసుకువెళ్ళండి, నన్ను గుడికి తీసుకెళ్ళండి అమ్మా, తీసుకెళ్ళండి. ఆగు. శేషలేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసరాగ్రి పీఠ భూభుజంగరాజమాలయా నిబద్ధ జాట జోకక శ్రియై చిరాయ జాయతాం చకోర బంధు శేఖర లలాట చంద్వరజ్వల ఘనం. జై, ఆయనతో వాదనొద్దు. మీలాంటి చదువుకున్న తెలివైన మూర్ఖులు కూడా ఇలాంటి వాళ్ళకి దండాలు పెట్టబట్టే వాళ్ళ ఆటలు ఇలా సాగుతున్నాయి. నీకు నమ్మకం లేకపోతే వదిలేచేయి, ఆయన్ని నిందించుకో. ఏమవుతుంది జేజీ? శపిస్తాడా? అది ఎప్పుడో జరిగిపోయింది. ఏంటమ్మా, తమరు శాపం కూడా ఇచ్చారా? తరాల నాడే శాపం మొదలైంది. ముందు ఎద్దును పంపించారు, తర్వాత పావును పంపించారు. ఇంకేమనుంటే పంపించండి, అన్ని లెక్కలు ఒకేసారి తెలుస్తాను. ముందు ఎద్దును పంపించారు, తర్వాత పావును పంపించారు. ఇంకేమనుంటే పంపించండి, అన్ని లెక్కలు ఒకేసారి తెలుస్తాను. ఏమండి, ఏమండి, ఏంటిది? ఏందా తల కిందులుగా తపస్సు చేస్తున్నానే. తపస్సు చేస్తున్నారా, లేక మీ జీవితం తలక్రిందులైందని చెప్తున్నారా? ఇంకాసేపు పాము ఈ గదిలోనే ఉండుంటే అదే జరిగేదే. అందుకే ఆ పాము మన జోలికి రాకుండా
ఏం చేస్తే బాగుంటుందా అని తల కిందకు పెట్టి ఆలోచిస్తున్నానే. మీ బుర్ర పైకున్నా కిందకున్నా మధ్యలో మోకాల్లో ఉన్నా పెద్ద తేడా ఏమీ లేదు గాని లేచి నిల్చోండి. ఇన్నాళ్ళు పిల్లలు లేనందుకు బాధగా ఉండేది. మొట్టమొదటిసారి నేను గుడ్రాలనైనందుకు ఆనందంగా ఉందమ్మా. అత్తయ్య, అవునమ్మా, ఓ రకంగా ఇది నాకు దక్కిన అదృష్టం. పిల్లలు ఉన్నారన్న సంతోషం లేదు, పిల్లలు దూరం అవుతారన్న బాధ లేదు. ఆయన మీ అబ్బాయి కారా అత్తయ్య? నేను మీ అమ్మాయిని కానా? కన్న తల్లి కంటే మిన్నగా చూసుకున్నారే, మీరు గొడ్రాలని ఎవరన్నారు? చేసిన పాపాలు చాలు, ఇంతటితో విరమించుకోండి. లేదంటే వంశనాశనం తప్పదు, వినాశనం జరుగుతుంది. జరుగుతున్న వాటికి కారణం మీరు, జరిపించేది నేను కాదు. కన్నిటికున్నది సార్, గాలి అదిగో ఆ విండో నుంచి వచ్చినట్టుందండి. సార్, బయట వర్షం పడేలా ఉందండి, వెళ్ళి చూద్దామండి. జడ్జి, చాలా రోజుల నుంచి చూస్తున్నాను, కానీ ఎప్పుడు డీప్గా అబ్జర్వ్ చేయలేదు. వీళ్ళంతా ఎవరు? శాపానికి సమిధులైన కోడళ్ళు. ఎద్దు, పాము, ఏంటిదంతా? ఇంట్లో అట్మాస్ఫియర్ కూడా మారిపోయింది. నా వెనకాల ఏదో జరుగుతున్నట్టు నాకు అనిపిస్తుంది. నా దగ్గర మీరంతా ఏదైనా దాస్తున్నారా? ప్రమాదం ఎవరికి? నాకు తెలియాలి, చెప్పండి.